ఓం శాంతి 7/6/2024 మధురమైన పిల్లలు, మీరు పరస్పరం ఆత్మిక సోదరులు. మీకు పరస్పరం ఒకరి పట్ల ఒకరికి అపారమైన ప్రేమ ఉండాలి. మీరు ప్రేమతో నిండిన గంగలుగా అవ్వండి. ఎప్పుడూ కొట్లాడుకోకండి, గొడవ పడకండి. ప్రశ్న: ఆత్మిక తండ్రికి ఏ పిల్లలు చాలా చాలా ప్రియమనిపిస్తారు? జవాబు: 1. ఎవరైతే శ్రీమతంపై మొత్తం విశ్వం యొక్క కళ్యాణాన్ని చేస్తున్నారో. 2. ఎవరైతే పుష్పాలుగా అయ్యారో, ఎప్పుడూ ఎవరికి ముళ్ళు గుచ్చరో, పరస్పరం చాలా చాలా ప్రేమగా ఉంటారో, ఎప్పుడు అలగరో, అటువంటి పిల్లలు తండ్రికి చాలా చాలా ప్రియమనిపిస్తారు. ఎవరైతే దేహాభిమానంలోకొచ్చి పరస్పరం కొట్లాడుకుంటారో, ఉప్పునీరులా అవుతారో, వారు తండ్రి పరువును పోగొడతారు. వారు తండ్రిని నిందింపజేసే నిందకులు. ఓం శాంతి. ఏ విధంగానైతే ఆత్మిక పిల్లలకు ఇప్పుడు ఆత్మిక తండ్రి ప్రియమనిపిస్తారో, అలాగే ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లలు కూడా ప్రియమనిపిస్తారు. ఎందుకంటే పిల్లలు శ్రీమతంపై మొత్తం విశ్వం యొక్క కళ్యాణాన్ని చేస్తున్నారు. కళ్యాణకారులందరూ ప్రియమనిపిస్తారు. మీరు కూడా పరస్పరం సోదరులు, కావున మీరు కూడా తప్పకుండా ఒకరికొకరు ప్రియమనిపిస్తారు. తండ్రి యొక్క పిల్లలకు పరస్పరం ఎంతగానైతే ప్రేమ ఉంటుందో, అంతగా బయటి వారి పట్ల ఉండదు. మీకు కూడా పరస్పరం చాలా చాలా ప్రేమ ఉండాలి. ఒకవేళ సోదరులు ఇక్కడే కొట్లాడుకుంటూ గొడవపడుతూ ఉంటే, లేక ప్రేమించుకోకపోతే, ఇక వారు సోదరులు కానట్లే. మీకు పరస్పరం ప్రేమ ఉండాలి. తండ్రికి కూడా ఆత్మల పట్ల ప్రేమ ఉంది కదా. కావున ఆత్మలకు కూడా పరస్పరం ఎంతో ప్రేమ ఉండాలి. సత్యుగంలో ఆత్మలందరూ ఒకరికొకరు ప్రియమనిపిస్తారు. ఎందుకంటే శరీరం యొక్క అభిమానం తొలగిపోతుంది. సోదరులైన మీరు ఒక్క తండ్రి స్మృతి ద్వారా మొత్తం విశ్వమంతటి కళ్యాణాన్ని చేస్తారు. మీరు స్వయం యొక్క కళ్యాణాన్ని కూడా చేసుకుంటారు. అలాగే సోదరుల కళ్యాణాన్ని కూడా చేయాలి. అందుకే తండ్రి దేహాభిమానుల నుండి దేహీ అభిమానులుగా తయారు చేస్తున్నారు. ఆ లౌకిక సోదరులైతే పరస్పరం ధనం కోసం, వాటాల కోసం కొట్లాడుకుంటారు. ఇక్కడ కొట్లాడుకునే గొడవపడే విషయమేమీ లేదు. ప్రతి ఒక్కరూ డైరెక్ట్గా కనెక్షన్ పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇది అనంతమైన విషయం. యోగ బలంతో తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకోవాలి. లౌకిక తండ్రి నుండి స్థూలమైన వారసత్వాన్ని తీసుకుంటారు. ఇదేమో ఆత్మిక తండ్రి నుండి ఆత్మిక పిల్లలు పొందే ఆత్మిక వారసత్వం. ప్రతి ఒక్కరూ డైరెక్ట్ తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకోవాలి. ఎంతెంత వ్యక్తిగతంగా తండ్రిని స్మృతి చేస్తారో అంతగా వారసత్వం లభిస్తుంది. పరస్పరం కోట్లాడుకోవడాన్ని తండ్రి చూసినప్పుడు మీరేమైనా అనాథలా అని తండ్రి అడుగుతారు. ఆత్మిక సోదరులు పరస్పరం ఎప్పుడూ కోట్లాడుకోకూడదు. ఒకవేళ సోదరులయ్యుండి పరస్పరం కొట్లాడుకుంటూ గొడవ పడుతూ ఉంటే, ప్రేమ లేకపోతే, ఇక రావణుడికి చెందినవారుగా అయినట్లే. వారంతా ఆసురీ సంతానం. అప్పుడిక దైవీ సంతానానికి మరియు ఆసురీ సంతానానికి తేడా లేనట్లయిపోతుంది. ఎందుకంటే దేహాభిమానులుగా అయ్యే కొట్లాడుకుంటారు. ఆత్మ ఆత్మతో కోట్లాడదు. అందుకే తండ్రి అంటారు, మధురాతి మధురమైన పిల్లలు పరస్పరం ఉప్పు నీరులా అవ్వకూడదు. అలా అవుతున్నారు కాబట్టే అర్థం చేయించటం జరుగుతుంది. అప్పుడు తండ్రి అంటారు, వీరు దేహాభిమాని పిల్లలు, రావణుడి పిల్లలు, నా పిల్లలైతే కాదు. ఎందుకంటే పరస్పరం ఉప్పు నీరులా ఉంటూ ఉంటారు. మీరు 21 జన్మలు క్షీరఖండంలా ఉంటారు. ఈ సమయంలో దేహీ అభిమానులుగా అయి ఉండాలి. ఒకవేళ పరస్పరం ఒకరితో ఒకరికి పడకపోతే, ఇక ఆ సమయానికి వారిని రావణ సాంప్రదాయం వారిగా భావించాలి. పరస్పరం ఉప్పు నీర్లా అవ్వడం వలన తండ్రి పరువును పోగొడతారు.
ఈశ్వర్య సంతానం అని అంటారు కాని ఒకవేళ ఆసురీ గుణాలున్నట్లయితే ఇక దేహాభిమానులుగా ఉన్నట్లే. దేహీ అభిమానులలో ఈశ్వర్య గుణాలుంటాయి. ఇక్కడ మీరు ఈశ్వర్య గుణాలను ధారణ చేస్తారు. అప్పుడే తండ్రి తమతో పాటు తీసుకువెళ్తారు. మళ్ళీ అవే సంస్కారాలు మీతో పాటు వస్తాయి. పిల్లలు దేహాభిమానంలోకి వచ్చి పరస్పరం ఉప్పు నీరు వలె ఉంటున్నారని తండ్రికి తెలుస్తుంది. వారు ఈశ్వర్య పిల్లలుగా పిలువపడలేరు. వారు ఎంతగా తమను తాము నష్టపరుచుకుంటారు, మాయకు వశమైపోతారు. పరస్పరం ఉప్పు నీరులా అభిప్రాయ భేదాలు కలవారిగా అయిపోతారు. వాస్తవానికైతే మొత్తం ప్రపంచమంతా ఉప్పునీరులా ఉంది. కాని ఒకవేళ ఈశ్వర్య సంతానం కూడా ఉప్పునీరులా ఉంటే ఇక తేడా ఏమున్నట్లు? అటువంటి వారైతే తండ్రిని నిందింపజేస్తారు. తండ్రిని నిందింపజేసేవారు, ఉప్పునీరులా అయ్యేవారు ఉన్నత పదవిని పొందలేరు. అటువంటి వారిని నాస్తికులు అని కూడా అనొచ్చు. ఆస్తికులుగా అయ్యే పిల్లలు ఎప్పుడూ కొట్లాడుకోరు. మీరు పరస్పరం కొట్లాడుకోకూడదు. ప్రేమగా ఉండడం ఇక్కడే నేర్చుకోవాలి. అప్పుడిక 21 జన్మలు పరస్పరం ప్రేమ ఉంటుంది. తండ్రి పిల్లలుగా పిలువబడిన తర్వాత మళ్లీ సోదరులుగా అవ్వకపోతే వారు ఆసురీ సంతానమైనట్లు. తండ్రి పిల్లలకు అర్థం చేయించడానికే మురళి వినిపిస్తారు. కాని దేహాభిమానం కారణంగా వారికి బాబా ఇది మాకోసమే చెప్తున్నారు అని కూడా తెలియదు. మాయ చాలా తెలివైంది. ఎలాగైతే ఎలుక తెలియకుండా కొరుకుతుందో అలా మాయ కూడా చాలా తీయగా ఊదుతుంది మరియు కొరికేస్తుంది. తెలియని కూడా తెలియదు. పరస్పరం అలగడం మొదలైనవి ఆసురీ సాంప్రదాయుల పని. చాలా సెంటర్లలో ఉప్పునీరులా ఉంటారు. ఇప్పుడింకా ఎవరూ పర్ఫెక్ట్గా అవ్వలేదు. మాయ దాడి చేస్తూ ఉంటుంది. మాయ తల ఎలా తిప్పేస్తుందంటే అసలది తెలీదు. మాకు పరస్పరం ప్రేమ ఉందా లేదా అని తమ హృదయాన్ని ప్రశ్నించుకోవాలి. ప్రేమ సాగర్ని పిల్లలు కావున ప్రేమతో నిండిన గంగగా తయారవ్వాలి. కొట్లాడుకోవడం, గొడవ పడ్డం, తప్పుగా మాట్లాడడం, దీనికన్నా మాట్లాడకుండా ఉండడం మంచిది. చెడు వినకండి. ఒకవేళ ఎవరిలోనైనా క్రోధం యొక్క అంశం ఉంటే ఇక ఆ ప్రేమ ఉండదు. అందుకే బాబా అంటారు, ప్రతిరోజు మీ లెక్కాపత్రాన్ని చూసుకోండి. ఆసురీ నడవడిక బాగా అవ్వకపోతే ఇక ఎటువంటి ఫలితం వస్తుంది? ఏ పదవిని పొందుతారు? తండ్రి అర్థం చేయిస్తారు. ఏ సేవ చేయకపోతే ఎలాంటి పరిస్థితి ఏర్పడుతుంది? పదవి తగ్గిపోతుంది. సాక్షాత్కారమైతే అందరికీ జరిగేదే ఉంది. మీక్కూడా మీ చదువు యొక్క సాక్షాత్కారం జరుగుతుంది. సాక్షాత్కారం జరిగిన తర్వాతనే మీరు ట్రాన్స్ఫర్ అవుతారు. ట్రాన్స్ఫర్ అయి మీరు కొత్త ప్రపంచంలోకి వచ్చేస్తారు. ఎవరెవరు ఏ మార్కులతో పాస్ అయ్యారు అనేది చివర్లో అంతా సాక్షాత్కారం అవుతుంది. ఇకప్పుడు ఏడుస్తారు, రోదిస్తారు, శిక్షలు కూడా అనుభవిస్తారు. బాబా చెప్పిన మాట వినలేదే అని పశ్చాత్తాపడతారు. ఎటువంటి ఆసురీ గుణాలు ఉండకూడదు అని బాబా అయితే పదే అర్థం చేయించారు. ఎవరిలోనైతే దైవీ గుణాలున్నాయో వారిని ఈ విధంగా తమ సమానంగా తయారు చేయాలి. తండ్రిని స్మృతి చేయడమైతే చాలా సహజం. అల్ఫ్ మరియు బే. అల్ఫ్ అనగా తండ్రి, బే అనగా రాజ్యాధికారం. కావున పిల్లలకు నష ఉండాలి. ఒకవేళ పరస్పరం ఉప్పునీరు వలె ఉంటే మరి ఈశ్వర్య సంతానంగా ఎలా భావిస్తారు? బాబా అనుకుంటారు, వీరు ఆసురీ సంతానం, మాయ వీరి ముక్కు పట్టుకుంది. ఇది వారికి తెలియని కూడా తెలీదు. మొత్తం అవస్థ అంతా చంచలమైపోతుంది. పదవి తగ్గిపోతుంది. పిల్లలైన మీరు వారికి ప్రేమగా నేర్పించే ప్రయత్నం చేయాలి. ప్రేమతో కూడిన దృష్టి ఉండాలి. బాబా ప్రేమసాగరుడు కావున పిల్లలు కూడా ఆకర్షిస్తారు కదా. కావున మీరు కూడా ప్రేమసాగర్లుగా అవ్వాలి. తండ్రి పిల్లలకు చాలా ప్రేమగా అర్థం చేయిస్తారు.
మంచి మతాన్ని ఇస్తారు. ఈశ్వరీయ మతం లభించడం ద్వారా మీరు పుష్పాలుగా అవుతారు. అన్ని గుణాలను మీకిస్తారు. దేవతల్లో ప్రేమ ఉంటుంది కదా, కావున ఆ అవస్థను మీరు ఇక్కడే తయారు చేసుకోవాలి. ఈ సమయంలో మీకు జ్ఞానముంది, మళ్లీ దేవతలుగా అయిన తర్వాత ఇక జ్ఞానముండదు. అక్కడ దైవీ ప్రేమ మాత్రమే ఉంటుంది. కావున పిల్లలిప్పుడు దైవీ గుణాలను కూడా ధారణ చేయాలి. ఇప్పుడు మీరు పూజ్యులుగా అయ్యేందుకు పురుషార్థం చేస్తున్నారు. ఇప్పుడు సంగమంలో ఉన్నారు. తండ్రి కూడా భారత్లోకే వస్తారు. శివ జయంతిని జరుపుతారు. కాని వారు ఎవరు, ఎలా వస్తారు, ఎప్పుడొస్తారు, ఏం చేస్తారు అనేది తెలీదు. పిల్లలను మీకు కూడా ఇప్పుడు నంబర్వార్ పురుషార్థానుసారంగా తెలుసు. ఎవరికైతే తెలీదో వారెవ్వరికీ అర్థం చేయించలేరు కూడా. అప్పుడు పదవి తగ్గిపోతుంది. స్కూల్లో చదివేవారిలో కొందరి నడవడిక బాగోదు, కొందరిది సదా మంచి నడవడిక ఉంటుంది. కొందరు ప్రెజెంట్ అవుతారు, కొందరు యాబ్సెంట్ అవుతారు. ఇక్కడెవరైతే సదా తండ్రిని స్మృతి చేస్తారో, స్వదర్శన్ చక్రాన్ని తిప్పుతూ ఉంటారో వారు ప్రెజెంట్ అయినట్లు. తండ్రి అంటారు, లేస్తూ కూర్చుంటూ మీరు స్వయాన్ని స్వదర్శన్ చక్రధారులుగా భావించండి. మర్చిపోతారు కాబట్టే యాబ్సెంట్ అయిపోతారు. ఎప్పుడైతే సదా ప్రెజెంట్ అయి ఉంటారో అప్పుడే ఉన్నత పదవిని పొందుతారు. మర్చిపోయినట్లయితే తక్కువ పదవిని పొందుతారు. ఇప్పుడింకా సమయం ఉందని తండ్రికి తెలుసు. ఉన్నత పదవిని పొందేవారి బుద్ధిలో ఈ చక్రం తిరుగుతూ ఉంటుంది. ఏమంటూ ఉంటారంటే, శివబాబా స్మృతి ఉండాలి, నోటిలో జ్ఞానామృతం ఉండాలి, అప్పుడు ప్రాణం తనువు నుండి వెళ్ళిపోవాలి అని. ఒకవేళ ఏ వస్తువు పట్లనైనా ప్రీతి ఉన్నట్లయితే అంత్యకాలంలో అదే గుర్తుకొస్తూ ఉంటుంది. భోజనంపై లోభం ఉన్నట్లయితే మరణించే సమయంలో ఇది తినాలి అని ఆ వస్తువే గుర్తుకొస్తూ ఉంటుంది. అప్పుడిక పదవి భ్రష్టమైపోతుంది. తండ్రి ఏమంటారంటే, స్వదర్శన్ చక్రధారులుగా అయి మరణించండి. ఇంకేదీ గుర్తుకు రాకూడదు. ఆత్మ ఏ విధంగానైతే ఏ సంబంధమూ లేకుండా వచ్చిందో అదే విధంగా తిరిగి వెళ్ళాలి. లోభం కూడా తక్కువేమీ కాదు. లోభం ఉన్నట్లయితే చివరి సమయంలో అదే గుర్తుకొస్తూ ఉంటుంది. అది లభించకపోతే ఇక అదే ఆశతో మరణిస్తారు. అందుకే పిల్లలైన మీలో లోభం మొదలైనవి కూడా ఉండకూడదు. తండ్రి అయితే ఎంతగానో అర్థం చేయిస్తారు, కాని అర్థం చేసుకునేవారు అర్థం చేసుకుంటారు. బాబా, ఓహో బాబా అంటూ తండ్రి స్మృతిని హృదయానికి గట్టిగా హత్తుకోండి. బాబా బాబా అని నోటితో అనకూడదు కూడా, మనసులో నిరంతర జపం నడుస్తూ ఉండాలి. తండ్రి స్మృతిలో కర్మాతీత అవస్థలో ఈ శరీరాన్ని విడిచిపెట్టాలి. అప్పుడు ఉన్నత పదవిని పొందగలుగుతారు. అచ్చా, మధురాతి మధురమైన సిక్కిలది పిల్లలకు మాతా పితా బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. మొదటి పాయింట్, ప్రేమతో నిండిన గంగలుగా అవ్వాలి. అందరిపైన ప్రేమపూరితమైన దృష్టిని ఉంచాలి. ఎప్పుడూ కూడా నోటితో తప్పుడు మాటలు మాట్లాడకూడదు. రెండవ పాయింట్, ఏ వస్తువు పట్ల లోభం ఉంచుకోకూడదు. స్వదర్శన్ చక్రధారులుగా అయి ఉండాలి. అంతిమ సమయంలో ఏ వస్తువు గుర్తుకు రాకూడదు అని అభ్యాసం చేయాలి. వరదానము. పాత దేహం మరియు పాత ప్రపంచం యొక్క సర్వ ఆకర్షణల నుండి సహజంగా మరియు సదా దూరంగా ఉండే రాజ ఋషి భవ. రాజ ఋషి అనగా అర్థం, ఒకవైపు సర్వప్రాప్తుల అధికారం యొక్క నశ మరియు ఇంకొక వైపు అనంతమైన వైరాగ్యం యొక్క అలౌకిక నశ. వర్తమాన సమయంలో ఈ రెండు అభ్యాసాలను పెంచుతూ వెళ్ళండి. వైరాగ్యం అంటే పక్కకు తప్పుకోవడమని కాదు, కాని సర్వప్రాప్తులు ఉంటూ కూడా
హద్దు ఆకర్షణ మనసు బుద్ధిని ఆకర్షణలోకి తీసుకురాకుండా ఉండటం. సంకల్ప మాత్రంగా కూడా ఆధీనత ఉండకూడదు. అటువంటి వారిని రాజ ఋషి అని అంటారు, అనగా అనంతమైన వైరాగి. వారు ఈ పాత దేహం మరియు దేహపు పాత ప్రపంచం, వ్యక్త భావం, వైభవాల భావం, ఈ అన్ని ఆకర్షణల నుండి సదా మరియు సహజంగానే దూరంగా ఉంటారు. స్లోగన్: సైన్స్ సాధనాలను ఉపయోగించండి, కానీ వాటిని మీ జీవితం యొక్క ఆధారంగా చేసుకోకండి. మాతేశ్వరి గారి మధుర మహావాక్యాలు. చూడండి, కౌరవులకు మరియు పాండవులకు పరస్పరం కురుక్షేత్రంలో యుద్ధం జరిగిందని మరియు పాండవులకు తోడుగా డైరెక్షన్లు ఇచ్చేందుకు శ్రీకృష్ణుడు ఉన్నారని మనుషులంటారు. మరి ఎవరి వైపైతే స్వయంగా ప్రకృతిపతియే ఉన్నారో వారికైతే తప్పకుండా విజయం కలుగుతుంది. చూడండి, అన్ని విషయాలను కల్పేశారు. ఇప్పుడు మొదటైతే ఈ విషయాన్ని అర్థం చేసుకోండి. ప్రకృతిపతి అయితే పరమాత్మ, శ్రీకృష్ణుడైతే సత్యుగం యొక్క మొదటి దేవత, పాండవుల సారథి అయితే పరమాత్మే. ఇప్పుడు పరమాత్మ పిల్లలైన మనకెప్పుడు హింస నేర్పించలేరు. అలాగే పాండవులు హింసాత్మకమైన యుద్ధం చేసి స్వరాజ్యాన్ని సంపాదించుకోలేదు. ఈ ప్రపంచం కర్మక్షేత్రం. దీనిపై మనుషులు ఎటువంటి కర్మలు చేసి బీజాన్ని నాటుతారో అటువంటి మంచి లేక చెడు ఫలాన్ని అనుభవిస్తారు. ఈ కర్మక్షేత్రంలో పాండవులనగా భారతమాత శక్తి అవతారాలు కూడా హాజరై ఉన్నారు. పరమాత్మ భారతఖండంలోనే వస్తారు. అందుకే భారతఖండాన్ని అవినాశీ ఖండమని అంటారు. పరమాత్ముని అవతరణ ప్రత్యేకంగా భారతఖండంలో జరిగింది. ఎందుకంటే అధర్మం యొక్క వృద్ధి కూడా భారతఖండం నుండి మొదలైంది. ఇక్కడే పరమాత్మ యోగబలం ద్వారా కౌరవ రాజ్యాన్ని అంతం చేసి పాండవుల రాజ్యాన్ని స్థాపన చేశారు. కావున పరమాత్మ ఒక్క ఆది సనాతన ధర్మాన్ని స్థాపన చేశారు. కాని భారతవాసులు తమ మహాపవిత్రమైన ధర్మాన్ని మరియు శ్రేష్ఠ కర్మలను మరచి స్వయాన్ని హిందువులుగా పిలుచుకుంటున్నారు. పాపం తమ ధర్మం గురించి తెలియని కారణంగా ఇతర ధర్మాల్లో కలిసిపోయారు. ఈ అనంతమైన జ్ఞానాన్ని అనంతమైన యజమాని స్వయమే తెలియజేస్తారు. వీరు తమ స్వధర్మాన్ని మరచి హద్దులో చిక్కుకుపోయారు. దీనినే అతి ధర్మగ్లాని అని అంటారు. ఎందుకంటే ఇవన్నీ ప్రకృతి యొక్క ధర్మాలు. కాని మొదట కావాల్సింది స్వధర్మము. ప్రతి ఒక్కరి స్వధర్మమేమిటంటే, నేను ఆత్మను, శాంత స్వరూపాన్ని. నా ప్రకృతి యొక్క ధర్మం దేవతా ధర్మం. ఈ 33 కోట్ల భారతవాసులు దేవతలు. అందుకే పరమాత్మ అంటారు, అనేక దేహపు ధర్మాలు త్యజించండి, సర్వధర్మాన్ని పరిత్యజ. ఈ హద్దు ధర్మాలలో ఎంతగా విప్లవం సృష్టించబడింది. కావున ఇప్పుడు ఈ హద్దు ధర్మాల నుండి బయటపడి అనంతంలోకి వెళ్ళాలి. ఆ అనంతమైన తండ్రి అయిన సర్వశక్తివంతుడైన పరమాత్మతో యోగాన్ని జోడించాలి. ఆ సర్వశక్తివంతుడు ప్రకృతిపతి పరమాత్మ, అంతేకాని శ్రీకృష్ణుడు కాదు. కల్పపూర్వం కూడా ఎవరివైపైతే సాక్షాత్తు ప్రకృతిపతి అయిన పరమాత్మ ఉన్నారో వారి విజయం మహిమ చేయబడింది. అచ్చా, ఓం శాంతి.